మావోయిస్టు పార్టీలో ఇంకా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఉన్నప్పటికీ, ఆ పార్టీ సాయుధ పోరాట పంథాను సమర్థించే వాళ్ళు, పర్టిక్యులర్‌గా నగరాల్లో, పట్టణాల్లో ఉండేవాళ్ళు, కవులు కావచ్చు, కళాకారులు, రచయితలు, మేధావులు, లేకుంటే పౌర హక్కుల సంఘాల్లో పనిచేసేవాళ్ళు, ఇతర ప్రజా సంఘాల్లో పనిచేసేవాళ్ళు, అంటే ఎవరైనా సరే, హూఎవర్, అంటే సాయుధ పోరాట పంథాను దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను సమర్థిస్తున్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే, ఇప్పుడు లొంగిపోతున్న వాళ్ళను తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. లొంగిపోతున్న వాళ్ళ పైన తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించి మేధావులకు విన్నపం అనే పేరుతో నిర్భయ్ పేరిట ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. నిర్భయ్ పేరిట. మనందరికీ తెలుసు, గతంలో అభయ్ పేరిట బాగా స్టేట్మెంట్స్ వచ్చేటి. ఇది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా అభయ్ పేరిట మనకు పత్రికా ప్రకటనలు గతంలో వచ్చాయి. అభయ్ పేరుతో చెలామణి అయిన మల్లోజుల వేణుగోపాల్ పోలీసులకు, ప్రభుత్వానికి లొంగిపోయిన విషయం మనందరికీ తెలుసు గడిచిన అక్టోబర్లో. సో ఇప్పుడు ఇది మల్లోజుల వేణుగోపాల్ రాశారా, మరెవరైనా రాశారా, మొత్తం ఇదైతే సాయుధ పోరాటాన్ని విరమించిన వాళ్ళే ఈ ప్రకటన రాసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు, విశ్లేషించవచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొంతమంది మేధావులు ఆయుధాలు వదిలిపెట్టినందుకు మమ్మల్ని దేశద్రోహులని, పలాయనవాదులని, రివిజనిస్టులని ముద్ర వేస్తున్నారు. కనీసం సమయమైనా ఇవ్వకుండా తీర్పునిస్తున్నారు, మమ్మల్ని తూలనాడుతున్నారు. ఈ ధోరణి నైతికంగా సరైనది కాదు. ఇది సంకుచితమైనదే కాకుండా అసలు మార్క్సిస్టు భావజాలానికి, పద్ధతికి కూడా విరుద్ధం. చరిత్ర ఎప్పుడూ స్థిరంగా ఉండని సంగతి ఈ మేధావులు తెలుసుకోవాలి. ఇది సంస్థాగత నిర్మాణాలు, ఉత్పత్తి సంబంధాలు, అధికార రూపాలు నిరంతరం మార్పులకు లోనవుతుంటాయన్న సంగతి కూడా మేధావులు అర్థం చేసుకోవాలి. ప్రజల చరిత్ర నిర్మాతలని మార్క్స్ అన్నాడు. కానీ ప్రజలు తాము తోచినట్టుగా చరిత్ర నిర్మించలేరు. వారసత్వంగా ఒనగూడిన పరిస్థితులకు లోబడే మాత్రమే వాళ్ళు చరిత్ర నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దీని అర్థం, పరిస్థితులు మారితే పోరాట వ్యూహాన్ని కూడా, పోరాట రూపాలను మార్చుకోవడం కూడా సరైందే. అంత మాత్రం చేత అది సైద్ధాంతిక పతనం కాదు అని నిర్భయ్ రాశాడు. ఆ తర్వాత, మేము క్రియాశీలంగా ఉన్న ప్రాంతాల్లో సాయుధ పోరాటం ద్వారానే విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన ఆ ప్రాసెస్లో మేము కొన్ని చారిత్రక తప్పులు చేశాం, అది నిజం. అయితే నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మేము మారలేదు. అట్లాగే నిర్దిష్ట పరిస్థితులను క్షుణ్ణంగా విశ్లేషించడంలో కూడా మేము విఫలమయ్యాం, అంటే ఫెయిల్ అయ్యాం. కాలం చెల్లిన పోరాట రూపాలు అండ్ మార్పులకు అతీతమైన బలమైన అనుభవవాద వలయంలో మేము కూరుకుపోయిన మాట నిజం. ఫలితంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు ఉద్యమం తీసుకొని కారణంగానే నూతన దిశగా బలోపేతం చేసి కొత్త ఎత్తులతో ముందుకు వెళ్ళలేకపోయిన కారణంగానే మేము ఈ పోరాటంలో విఫలమైనట్టుగా అనుకుంటున్నాము. ఫలితంగా ఇప్పటి అనివార్య పర్యవసానాన్ని కూడా ఎదుర్కొంటున్నాము. దీనికి ఇప్పటికే మేము ఎంతో మూల్యాన్ని చెల్లించాము, ఇంకా చెల్లిస్తూనే ఉన్నాము. నేను ఈ వ్యాసం రాసే సమయానికి బీజాపూర్లో జరిగిన ఒక భయంకరమైన ఎన్కౌంటర్లో దిలీప్ బెడ్జాతో పాటు మరో 6 సహచరులని మేము కోల్పోయాము. ఇంతలో జార్ఖండ్లో మరొక 2 కేంద్ర కమిటీ సభ్యులతో సహా 21 మందిని కోల్పోయాము. ఈ చారిత్రక తప్పిదాలను ఎప్పటికైనా మర్చిపోగలమా? ఆ ప్రాంతాల్లో నేడు 30 లేదా 40 ఏళ్ల కిందటి పరిస్థితులు ఏమీ లేవు. అపూర్వమైన స్థాయిలో మనం సైనికీకరణ చేసుకున్నాము, వాస్తవమే. అయితే సాయుధ పోరాటం కొనసాగించే పరిస్థితులు ప్రస్తుతం లేవు. మళ్ళీ ఇక్కడ నిర్భయ్ చెప్తున్న పాయింట్ ఏంటంటే, సాయుధ పోరాటాన్ని కొనసాగించే పరిస్థితులు ఇప్పుడు లేవు. సో ప్రతికూల పరిస్థితులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఉపాధి కోసం కాలానుగుణంగా వలసలు పోవడం రిక్రూట్మెంట్ను తీవ్రంగా ప్రభావితం చేసింది, అంటే పార్టీ రిక్రూట్మెంట్ ప్రభావితం చేసింది. కొద్ది సంవత్సరాల క్రితమే పాత పద్ధతిలో మిలీషియాను ఏర్పాటు చేయడం కూడా సాధ్యం కాదని తేలిపోయింది. ఇంకా ఇప్పటికీ అవే పోరాట రూపాలతో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళలేమని కూడా తేలిపోయింది.
కేవలం ఉద్యమ ప్రాంతాల్లోనే కాదు, భారతదేశం అంతటా నూతన రూపాల్లో రాజకీయ విప్లవకర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. దీనిని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా, ఈ పోరాటంలో ఆయుధాలను వదులుకోవాలనే నిర్ణయాన్ని ద్రోహంగా, లేకుంటే విశ్వాసఘాతుకంగా ముద్ర వేయడం అనేది సరైంది కాదు అని నిర్భయ అన్నాడు. అండ్ మేధావులనే వాళ్ళు, సనాతన మార్క్సిస్టు పండితులు పోరాట క్రమంలో తీసుకునే చిన్న పెద్ద ప్రతి నిర్ణయాన్ని కూడా రివిజనిజం భూతద్దంలో చూడడం అలవాటు చేసుకున్నట్లుగా నిర్భయ్ ఆరోపించాడు. ఇక్కడ ఎవరైతే మేధావులని, సోకాల్డ్ మేధావులని చెప్పుకుంటున్నారో, ఎవరైతే మేము మావోయిస్టు పార్టీకి మద్దతుదారులమని బయట చెప్పుకుంటున్నారో, ప్రచారం చేస్తున్నారో, వాళ్ళు సనాతన పండితులని ఆరోపించాడు. సనాతన మార్క్సిస్టు పండితులు సేమ్ టైం పోరాట క్రమంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా రివిజనిజపు భూతద్దంలో చూస్తున్నట్టు కూడా ఆయన ఆరోపించాడు. ఎవరు? మన నిర్భయ్. తర్వాత ఆయన ఇంకేం చెప్తున్నాడంటే, ప్రతి చారిత్రక పరిస్థితుల్లో మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం రివిజనిజం కాదు, అది మార్క్సిజానికి సంబంధించిన గతితార్కిక భౌతికవాద సూత్రానికి సంబంధించిందని ఆయన చెప్పాడు. ఆయుధాలు వదిలిపెట్టినందుకు మమ్మల్ని దేశద్రోహులుగా కొంతమంది పిలుస్తున్నారు. అసలు ద్రోహానికి వాళ్ళు ఇస్తున్న నిర్వచనం ఏమిటో నేను వాళ్ళ నుంచి తెలుసుకుంటున్నాను అని నిర్భయ అన్నాడు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, అసలు ప్రస్తుతం అనుకూలంగా లేని పరిస్థితుల్లో, అంటే సాయుధ పోరాటం కొనసాగించలేని పరిస్థితుల్లో సాయుధ పోరాటం సమాజంలోని విశాల ప్రజారాశుల నుండి దూరం చేయడమే కాకుండా ఉద్యమం విస్తరించడానికి గల రాజకీయ అవకాశాలను పరిమితం చేస్తుంటే, దాన్ని సమీక్షించవలసింది పోయి విప్లవ పోరాటాన్ని కొత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే బాధ్యత నుంచి దూరం వెళ్ళి, ఆ బాధ్యత నుంచి తప్పుకొని సాయుధ పోరాటాన్ని విరమించడమే అదొక ద్రోహంగా, పిరికితనంగా మాట్లాడుతున్నారు అని అన్నారు. తర్వాత ఆయన ఇంకొక ఛాలెంజ్ కూడా వేశాడు. ఆల్మోస్ట్ నిర్భయ్, ఈ మేధావులు అనేవాళ్ళు ఆపరేషన్ కగార్ పేరిట దాడులు జరుగుతున్న గెరిల్లా ప్రాంతాల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని ఎప్పుడైనా నిష్పాక్షికంగా మీరు అధ్యయనం చేశారా అని ఆయన ప్రశ్నించాడు. గెరిల్లా జోన్లలో ప్రస్తుత పరిస్థితిని, సాయుధ పోరాట ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకున్నారా? ఈ మేధావులు ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన సూక్ష్మ విశ్లేషణ చేశారా? లేదా వాళ్ళు క్షేత్రస్థాయి వాస్తవాలు, అనుభవాలతో సంబంధం లేకపోవడం వల్ల ఈ ఆరోపణలు చేస్తున్నారా? వాళ్ళు విప్లవం పట్ల కేవలం వీరోచిత దృష్టితో ప్రభావితమై మాత్రమే మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పాడు. అండ్ విప్లవం అనేది కేవలం పాండిత్య ప్రదర్శనలతో లేదా వీరోచిత ప్రగల్భాలతో సాధ్యం కాదని కూడా ఆయన చెప్పాడు. ఎవరు? నిర్భయ్ చెప్పాడు. నిర్భయ్ చెప్తున్న దాంట్లో చెప్పిన ఈ సుదీర్ఘమైన ప్రకటన నేను కొంత కంటెంట్ నేను చెప్పాను. అందులో ఆయన ఈ సోకాల్డ్ మేధావులు అయితే ఉన్నారో, పట్టణాల్లో అండ్ నగరాల్లో ఎవరైతే కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, ఎవరైనా సరే మావోయిస్టు పార్టీని ఇంతకాలం సమర్థిస్తూ వస్తున్న వాళ్ళు, అట్లాగే సాయుధ పోరాట పంథాను కొనసాగించాల్సిందే అని అంటున్న వాళ్ళు, సాయుధ పోరాట పంథాను వదిలి, ఆయుధాలు వదిలి లొంగిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేశద్రోహులుగా, రివిజనిస్టులుగా ముద్ర వేస్తున్నారో, అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే నిజంగానే ఆపరేషన్ కగార్ నడుస్తోందో అటువంటి గెరిల్లా ప్రాంతాల్లోకి, క్షేత్రస్థాయిలోకి మీరు వెళ్ళి అధ్యయనం చేశారా అని నిర్భయ్ ప్రశ్నించాడు. నేను నిజంగా కూడా విప్లవ రచయితల సంఘం కానీ, లేకుంటే ఇతర సంఘాలు ఏవైతే ఈ మావోయిస్ట్ పార్టీని సమర్థిస్తున్నాయో ఆ సంఘాలన్నీ కూడా జవాబు ఇవ్వవలసిందే. ఎందుకంటే దీంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళే ఈ రకంగా తమపైన బురద చల్లుతున్నారని, తమను దేశద్రోహులుగా, లేకుంటే పిరికి వాళ్ళుగా, లేకపోతే విప్లవ తిరోగమనవాదులుగా, రివిజనిస్టులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా ముద్రలు వేయడం, ఇన్స్టంట్గా తీర్పులు ఇవ్వడం సరైంది కాదని కూడా
నిర్భయ అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.